వెల్కమ్ టు ఏపీ న్యూస్. ప్రతి ఏటా మాఘమాసంలో వచ్చే పంచమిని వసంత పంచమి, శ్రీ పంచమి అని పిలుస్తారు. వసంత పంచమిని పురస్కరించుకుని ఆ రోజు అక్షరాభ్యాసం చేసే చిన్నారులను సరస్వతీదేవి పూజతో విద్యాభ్యాసానికి శ్రీకారం చుడుతున్నారన్నారు. స్కూల్ యాజమాన్య నిర్వాహకులు రామశెట్టి వీర్రాజు మాట్లాడుతూ ప్రతి ఏటా ప్రతిపాడు మండలం ఉత్తరకంచి ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా వసంత పంచమి వేడుకలను నిర్వహిస్తున్నారు. గత 15 సంవత్సరాల నుండి స్కూల్లో ఈ వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు స్కూల్ యాజమాన్యం తెలిపారు. తెలంగాణలో బాసర్లో ఘనంగా నిర్వహించే వసంత పంచమి వేడుకలను గత 15 ఏళ్ల కిందట ఉత్తరకంచి ఆక్స్ఫర్డ్ స్కూల్లో ప్రారంభించడం చాలా సంతృప్తినిచ్చిందని స్కూల్ యాజమాన్య నిర్వాహకులు తెలిపారు. వసంత పంచమి రోజున చిన్నారులకు మొదటగా లక్ష్మీ గణపతి హోమంతో ప్రారంభమై తదనంతరం గణపతికి పూజలు నిర్వహించి సరస్వతీదేవికి చిన్నారులచే పూజలు నిర్వహించి చిన్నారులచే అక్షరాభ్యాసాన్ని ప్రారంభించారు. ఈ పూజా కార్యక్రమాన్ని మొగలి వినోద్ లక్ష్మీరాణిలచే లక్ష్మీ గణపతి హోమంతో ప్రారంభమై సరస్వతీదేవికి పూజలు నిర్వహించారు. వసంత పంచమి సందర్భంగా 200 మంది చిన్నారులు అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొన్నారు. 5,000 మంది విద్యార్థులు తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్షరాభ్యాసం కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థుల తల్లిదండ్రులకు అన్నప్రసాద వితరణ స్కూల్ యాజమాన్యం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అమ్మమ్మ గారైనటువంటి రెడ్డి వీరముల్లి గారి జ్ఞాపకార్థం 1993వ సంవత్సరంలో ఉత్తరకంచి గ్రామంలో ఈ మారుమూల ప్రాంతంలో ప్రారంభించడం జరిగింది. 32వ సంవత్సరం కావస్తుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ పరిసర ప్రాంత ప్రజలు, మిత్రులు, శ్రేయోభిలాషులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ సహకరిస్తూ ఈ పాఠశాల దినదినాభివృద్ధి చెందడానికి ఎంతగానో శ్రమిస్తున్నటువంటి, సహకరిస్తున్నటువంటి అందరికీ ముందుగా పాఠశాల తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. పంచమి అనే కార్యక్రమం వసంత పంచమి లేదా శ్రీ పంచమి అంటారు. అది ఎప్పుడు వస్తుందంటే మాఘమాసంలో పంచమి రోజున, అనగా మాఘశుద్ధ పంచమి రోజున వసంత పంచమి లేదా శ్రీ పంచమి అనే సరస్వతీదేవి ఉద్భవించిన రోజుని మనం ఈరోజు మన పాఠశాలలో ఘనంగా జరుపుకుంటున్నాం. అయితే ఈ నానుడి మేము పాఠశాల సంవత్సరం ఈ కార్యక్రమాన్ని వేరే చోట్ల జరగడం చూసి ఇది ఒక మంచి సాంప్రదాయం. అలాగే మన ప్రాంత పిల్లలకు కూడా, మన ప్రాంత తల్లిదండ్రులకు కూడా ఈ సాంప్రదాయాన్ని అలవాటు చేయాలి అనే సదుద్దేశంతో 15 సంవత్సరాల క్రితం ప్రారంభించాం. దీనికి ఎంతగానో చాలా సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి సహకరిస్తున్నారు. అలాంటి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇక సరస్వతి అమ్మవారు ఉద్భవించిన రోజైన ఈ వసంత పంచమి లేదా శ్రీ పంచమి రోజున మీ చిన్నారులకు అక్షరాభ్యాసం, అక్షర స్వీకారం చేయించడం అనే మహోన్నతమైన కార్యక్రమాన్ని చేపట్టిన తల్లిదండ్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ పలక బలపం అనేది చిన్న రాణించాలని మరొక్కసారి మా పాఠశాల తరపున, అలాగే నా తరపున ఆశీస్సు మీ చిన్నారులకు అందజేస్తున్నాను. అలాగే ఇక్కడ ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఇక్కడ భోజన ఏర్పాటు చేయడం జరిగింది. ఆ అన్నప్రసాదం తీసుకునే అందరూ వెళ్ళాలి. పూజలో కూర్చున్న వారు, అలాగే మేము ఆహ్వానించిన వారు, గౌరవ ప్రజాప్రతినిధులు, అలాగే పూర్వపు విద్యార్థులు, బంధువులు, మిత్రులు అందరూ కూడా ఈ అన్నప్రసాద స్వీకరణ చేసి వెళ్ళవలసిందిగా తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమం మీరందరూ ఒకరు అనుకుని ఉంటారు ఏంటంటే 10:30 వరకునే, ఈరోజు 10:20 నిమిషముల వరకు పంచమి ఉంది, పంచమి అనేది ఉంది. అంచేత ఆలోచనలోనే అక్షరాభ్యాసం చేయించుకోవాలేమో. మీరు ఎప్పుడైతే ఈ సరస్వతి అమ్మవారిని
ఆవాహన చేశారు, ఆ ప్రాంగణంలోకి మీరు అడుగు పెట్టారు. ఆ తక్కువ కలిగి కరుణా కటాక్షాలు ఈ పిల్లలపై మార్పు తీసుకుని రాగలవు. ఇప్పుడు చదువు యొక్క ప్రాధాన్యత ఎంతగా ఉందో ప్రతి తల్లిదండ్రులు గమనిస్తూనే ఉన్నారు, అది ఎంతగానో గమనించారు. అందుచేతనే ఇప్పుడు ఈ అక్షరాభ్యాస కార్యక్రమం కానీ ప్రతి ఒక్కరూ పిల్లల్ని పాఠశాలకు పంపి గొప్పగా చదివించడం కానీ జరుగుతూ ఉంది. ఒక నానుడి ఉంది, డబ్బు పలుకుబడి ఉంటే ఉన్న ఊళ్ళోనే గొప్పగా జీవించగలడు, గొప్పగా బతకగలడు. అదే చదువుకుంటే చదివిస్తే ప్రపంచంలో ఎక్కడైనా గ్రేట్గా గొప్పగా బతకగలడు. ఆ కార్యక్రమానికి ఈ రోజున మీరందరూ శ్రీకారం చుట్టారు. మీ అందరికీ కూడా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే